మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. క్వశ్చన్ నేను ఛాలెంజ్ చేసింది, మీరు చెప్పింది తప్పు. 3,50,000 కోట్లు కాదు, 4 లక్షల కోట్లు కాదు. మీరు చేసిన అప్పులు, మీరు మిగిలించుకున్న బకాయిలు కలిపి 8 లక్షల కోట్లు రాసిన. అదే నేను గడిపి సంతకాలు పెట్టి నేను వాట్సాప్లో పంపించిన, లెటర్ ద్వారా పంపించిన, మెయిల్స్ ద్వారా కూడా పంపించారు. ఇంకా మెయిల్ అడ్రస్ వాళ్ళు పంపమంటే ఇప్పటిదాకా వాళ్ళ మెయిల్ అడ్రస్ పంపలే. అయినా వాట్సాప్ ద్వారా పంపించిన. ఆయన కూడా వాట్సాప్ పంపించండి, ఇది వాట్సాప్ వచ్చి. అంటే అడిగిన దానికి తప్ప అన్నిటి సమాధానం చెప్పిండు. అడిగిన దానికి తప్ప. దీన్నే పలాయనవాదం అంటారు. అందుకే ప్రజలకు నేను చెప్తున్నా, అదే మీరు 10 సంవత్సరాలు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, హరీష్ రావు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు, ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నాడు, కేటీఆర్ అదే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ 10 సంవత్సరాలు మంత్రిగా చేశారు. ఎందుకు మీకు ధైర్యం లేదు నిజాలు మాట్లాడడానికి? అంటే కేవలం 4 మాటలు మాట్లాడేసి, అబద్ధాలు మాట్లాడేసి ఇలా ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా విలువలతో బతకండి, పద్ధతి ప్రకారం మాట్లాడండి, నిజాయితీగా మాట్లాడండి. ఎన్నిసార్లు ఒక మనిషి ఒకసారి అబద్ధం చెప్పవచ్చు, కానీ ఒకే మనిషి 10 సార్లు 100 మందిని 100 లక్షల మందిని మీరు నమ్మించలేరు. నిజంగా కరెక్ట్ పరిపాలన చేస్తే ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది? మీకు ఈ దుస్థితి ఎందుకు వచ్చేది? అబద్ధాలు చెప్పాలి. అందుకనే మళ్ళా చెప్తా ఉన్నా, ఏ వ్యక్తికైనా, ఏ సంస్థకైనా, ఏ పార్టీకైనా మూలం బేస్ అనేది ఒక నమ్మకం, ఒక విశ్వాసం. అదే ప్రధానమైనటువంటి పెట్టుబడి, ప్రధానమైనటువంటిది అది లేదు, అది లోపించింది. నేను మళ్ళీ చెప్పిన ఇవాళ చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగాలు అయితే చేసినరో వాళ్ళు కూడా మనలాగే ఏదో రకంగా బతికేవాళ్ళు. కానీ మా చావులతో తెలంగాణ రావాలి, వచ్చిన తెలంగాణ పచ్చగుండాలి, యావత్ తెలంగాణ రాష్ట్ర అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా సుఖంగా ఉండాలి, వాళ్ళు కష్టాలు తొలగిపోవాలని ఇంతమంది వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేస్తే, అంటే ఒక పవిత్ర ఉద్యమం, ఒక పవిత్రత, ప్రపంచంలోనే అతి గొప్ప ఉద్యమం. యావత్ తెలంగాణ సమాజం సంఘటితమైంది. ఆ పవిత్ర ఉద్యమానికి 10 సంవత్సరాల పరిపాలనకు పొంతన లేదు. భూమికి ఆకాశం మధ్య వ్యత్యాసం ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నిజంగా మీకు పౌరుషం, రోషం అనేది ఉంటే ఇప్పటికైనా మాది ఈ లెక్కలు మేము రుజువు చేయలేకపోతే మేము కూడా రాజీనామా సిద్ధమని ఒక మాట మాట్లాడండి. రేపు అసెంబ్లీ సాక్షిగా కూడా కేసీఆర్ రాడు. ఎందుకు రావట్లేదు? పోనీ రాలేదు, ఇదంతా కూడా 2-3 చర్చ జరుగుతుంది కదా. కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది వాస్తవాలని కేసీఆర్ ఎందుకు చెప్పలేకపోతున్నాడు? నా అంకెలు తప్పు, కేటీఆర్వి హరీష్ రావు నిజమని ఒక మాట చెప్తే కదా, ఒక పలుకు పలుకోవచ్చు కదా. నోటి ముత్యాలని రాలేవు కదా. ఇప్పటికైనా బుద్ధిగా ఉండడం చెప్తా ఉన్నా, ఇప్పటికైనా కొంత నిజాయితీగా మాట్లాడని చెప్తున్నా. ఎన్నిసార్లుగా మభ్యపెట్టే మాట్లాడతారు? రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండ్రు. ఇలా నెలకు 6,000 కోట్ల రూపాయల వడ్డీ కట్టాల్సి వస్తూ ఉంది. గొప్పగా పరిపాలన చేసినది ఇప్పటిదాకా ప్రచారం చేసుకుంటారో అది వాస్తవం కాదు. ఇప్పటికైనా మీరు దీనిపైన మొదలు, నేను నిన్న కూడా చెప్పిన, ఈరోజు ఉదయం కూడా చెప్పిన, ఇది మీరు రుజువు చేయలేకపోతే, మీరు చెప్పింది వాస్తవమైతే మీది అబద్ధమని నేను రుజువు చేసిన. దీనిపై నేను అడిగిన సమాధానం చెప్పలే. కేటీఆర్ నుంచి కూడా రాలే, కేసీఆర్ నుంచి స్పందన రాలే. దీనికి అత్యంత తెలకాదంది రియాయితీ ఉంటే 5 పైసలు కావచ్చు, 10 పైసలు కావచ్చు. ఎందుకు నేను అడిగిన దానిపైన, నేను రాసిన దానిపైన వివరణ ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇస్తలేరు? నిజం తెలిసిపోయింది కదా.
ఎవరి పౌరుషమో ఎవరి రుషమో తెలిసిపోయింది కదా. నేను అడిగిన దానిలో ఒక్క దానికి కూడా సమాధానం లేదు. ఇక కనపడుతూనే ఉంది మాట్లాడు. ఇంకా ఏడు మాట్లాడితే ఏం నా బొంద మాట్లాడు, ఏం మాట్లాడు. ఇది దొంగ అని అరిచినట్టుగా ఉంటుంది. తలకాయ కోసి ముందర పెడితే కాదు పుచ్చకాయ ఏమంటారా, పట్టినోడు పరకంటే కాదు జల్లానంట. హరీష్ రావు అంటాడు, కేటీఆర్ అంటాడు. అరే నేను ఇంత స్పష్టంగా దానిపైన తెలుగు రాదా, ఇంగ్లీష్ పంపాలా, ఉర్దూలో పంపండి పంపుతా. వెరీ బ్యాడ్. బాధ అనిపిస్తుంది. ఇంత ఉద్యమం జరిగి ఇంతమంది ప్రాణత్యాగాలు చేస్తే ఇది నిర్వాకం. నిజాలు చెప్పడానికి కూడా వాళ్ళకు ధైర్యం లేదు. వాళ్ళ పలాయన వాళ్ళు తూక పొడిచినరో, ఏదైతే మాట్లాడినరో పౌరుషం ఉందా, రోషం ఉందా, చీముందా, రక్తం ఉందా అనేది అది వాళ్ళకు వర్తిస్తుందా, నాకు వర్తిస్తుందా? నిజంగానే నాకు తప్పుంటే నేను మళ్ళీ ఎందుకు పొద్దున 11 కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టినా, మళ్ళీ వచ్చి ఎందుకు ఇక్కడ కూర్చున్నా, ఎందుకు వాళ్ళ కోసం 3 కుర్చీలు పెట్టినాం ఇక్కడ? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. ఫస్ట్ ఇన్నిసార్లు మాట్లాడితే కూడా మళ్ళీ అదే మాట మాట్లాడితే ఎట్లా? అరే మీది ఇప్పటికి కూడా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ చెప్పిన లెక్కలు తప్పు అని రుజువు చేసినా మీకు లెటర్ ఇచ్చినా నేను రాజీనామా కట్టుబడినా అన్న. మీరు కూడా అదే మాట ఒక మాట ఎందుకు చెప్తలేరు అంటున్నా. మా లెక్కలు తప్పైతే మేము రాజీనామా చేస్తామని మీ ఇద్దరి బావబామర్దుల నోటి నుంచి ఎందుకు ఆ మాట వస్తలేదు అంటున్నా. రావాలి కదా, ఎందుకు వస్తలేదు అంటే ఇది బురదలిపోదామనా, మా ప్రతిష్టను భంగం చేయాలనా? మీ నుంచి కాదు, మీ తాత ముత్తాతల నుంచి ఎవరే, మీరు కాదు ఎవరు కూడా. థ్యాంక్ యూ. నేను చెప్పిన ఇప్పటి కూడా నేను కట్టుబడి ఉన్నా. పోనీ ఇప్పుడు నువ్వు రాసినావు కదా, 4 లక్షల ఒకటి రాసినావు కదా, మరి దీనికి సమాధానం ఎందుకు రాయలే? నేను రాసినా కదా, నేను రాజీనామా కట్టుబడి ఉన్నాను. ఈ 4.1